కలియుగం చీకటి పరాకాష్ఠకు చేరినప్పుడు, అధర్మం భూమిని కమ్ముకున్నప్పుడు, భూమాత ఆర్తనాదం ఆకాశాన్ని తాకినప్పుడు, ధనం కోసం ధర్మం అమ్మబడినప్పుడు, న్యాయం డబ్బున్నవారికి మాత్రమే దొరికినప్పుడు, అబద్ధం సత్యంగా నిలబడినప్పుడు, సత్యం ఒంటరిగా తరదించుకున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించని కాలం వచ్చినప్పుడు, స్నేహాలు స్వార్థానికి బలైనప్పుడు, భక్తి పేరుతో మోసాలు పెరిగినప్పుడు, పవిత్రమైన దేవాలయాలు కూడా రాజకీయాల వేదికలైనప్పుడు, ప్రకృతి కోపంతో వరదలు, కరువులు, అగ్నిప్రమాదాలు పెరిగినప్పుడు, అన్నదాత కన్నీరు పెట్టుకున్నప్పుడు, బలహీనుల అరుపులు ఎవ్వరికీ వినిపించనప్పుడు, స్త్రీల గౌరవం రక్షణ లేక విలపించినప్పుడు, మనిషి యంత్రంలా మారి హృదయం కోల్పోయినప్పుడు, కుటుంబ బంధాలు కాగితంలా చిట్లిపోయినప్పుడు, లోభం దేవుడిగా, అధికారం ధర్మంగా మారినప్పుడు, అప్పుడు సృష్టి సమతుల్యత కోసం ఒక మహాప్రకంపనం విశ్వాన్ని కదిలిస్తుంది. దేవలోకాలు నిశ్శబ్దంగా మారుతాయి. కాలచక్రం తన గమనాన్ని మార్చుకునే క్షణం సమీపిస్తుంది. అది సాధారణ జననం కాదు, అది దివ్య సంకల్పం భూమిపై అవతరించే మహాక్షణం. అగ్నిలా దహించే ధర్మకోపం రూపంలో, విద్యుత్ మెరుపులా ఆకాశాన్ని చీల్చుకుంటూ సత్యం స్వరూపంగా ఒక మహాశక్తి అవతరిస్తుంది. ఆ మహాశక్తి పేరు వినగానే అధర్మం కంపించాలి, అన్యాయం వణకాలి. ఆ మహాశక్తి శ్రీ విష్ణుమూర్తి యొక్క దశమ అవతారం. యుగయుగాలుగా ఋషులు ధ్యానించిన క్షణమిది. శాస్త్రాలు ప్రకటించిన దివ్య ప్రకటన ఇది. అది కల్కి. తెల్ల గుర్రంపై అగ్ని జ్వాలల మధ్య సవారీ చేస్తూ, దివ్య ఖడ్గం చేతపట్టుకుని అధర్మాన్ని సమూలంగా ఛేదించే పరాక్రమంగా, అన్యాయాన్ని కూలదోసే శక్తిగా అవతరిస్తాడు. ఆయన రాకతో చీకట్లు చెల్లాచెదురవుతాయి, అసత్యం భస్మమవుతుంది. ఆయన అడుగులు పడిన నేల పవిత్రమవుతుంది. ఆయన ఖడ్గం మెరుపు చూసి కాలమే క్షణం ఆగిపోతుంది. అది కేవలం అవతారం కాదు, అది ధర్మస్థాపన గర్జన. అది సత్యయుగానికి శ్రీకారం. గుర్తుంచుకోండి, అధర్మం ఎంత ఎత్తుకు ఎదిగినా దానికంటే ఎత్తుగా ధర్మసంకల్పం లేచే క్షణం తప్పదు. ఆ క్షణం పేరు కల్కి అవతారం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు శక్తివంతమైన వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ భక్తిని కామెంట్స్లో ఇలా తెలియచేయండి. జై శ్రీమన్నారాయణ.